హైడ్రా కమిషనర్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారంటూ సీరియస్ అయింది. హైడ్రా వర్సెస్ హైకోర్టు అన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ చివాట్లు పెట్టింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ వెంటనే అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తీవ్ర సంచలనంగా మారింది. అయితే న్యాయవాదుల వివరణతో అరెస్ట్ అంశాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక విషయానికి వస్తే ప్రైవేటు భూమి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవ్వడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చట్టానికి అతీతులు కాదని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్లు 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం హరీష్ కుమార్ వాదిస్తూ కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భారీ బలగాలతో వచ్చి ప్రహరీ గోడతో పాటు నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. ఇదే అంశంపై ఇప్పటికే 2 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉన్న అధికారులు పట్టించుకోలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు చూపించినా లెక్క చేయకుండా పిటిషనర్పై దౌర్జన్యానికి పాల్పడి అనంతరం పోలీస్ కేసు నమోదు చేసి సాయంత్రం వరకు స్టేషన్లోనే నిర్బంధించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అవసరమైతే కమిషనర్ను బలవంతంగా కోర్టు ముందు హాజరుపరచాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో రంగనాథ్ స్వయంగా సాయంత్రం 6:30 కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆయన ఉద్దేశించి న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కరణ పరిపాటిగా మారిందా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం తగదని, ఏ పని చేసినా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉండగా వాటిని ఎందుకు ఉల్లంఘించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నామనే పేరుతో ప్రైవేట్ భూమిలోకి ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు. ఇప్పుడు అది రక్షణ శాఖ భూమి అని చెబుతున్నట్లయితే సంబంధిత శాఖను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే వాటిని విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జిఎల్ఆర్ సర్వే నెంబర్ 243లో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, సర్వే పూర్తి చేసి విభజన చేపట్టేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ గతంలో కూడా ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన హామీ అమలు కాకముందే ఇతర అధికారులు ఎలా జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. ఇక పిటిషనర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని ఇవ్వకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ అందజేయాలని ఆదేశించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, అయితే ఈ హైడ్రా కమిషనర్పై కూడా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరిస్తున్నారంటూ కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. హైడ్రా వర్సెస్ హైకోర్టు అన్న చందంగా వ్యవహరిస్తున్నట్టుగా చివాట్లు పెట్టింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ కూడా వెంటనే అరెస్టు చేయాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే న్యాయవాదుల వివరణతోనూ అరెస్టు అంశాన్ని కూడా ఉపసంహరించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రైవేటు భూమి వివాదాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. శ్వేత, ఒకే అంశానికి సంబంధించి కూడా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లకు దాఖలు అవ్వడం కూడా అత్యంత తీవ్రమైనటువంటి విషయం అనే దాని మీద కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏమిటనే దాని మీద కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చట్టానికి అతిథులు కాదనే దాని మీద కూడా ఖండించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అనే దాని మీద కూడా తేల్చి చెప్పింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలం లోత్కుంట గ్రామ సర్వే నెంబర్కి సంబంధించి 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ కూడా విచారించినటువంటి నేపథ్యం. అయితే పిటిషన్ తరపున న్యాయవాది ఎం హరీష్ కుమార్ వాదిస్తూ కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భారీ బలగాలతో వచ్చి ప్రహారీ గోడతో పాటు నిర్మాణాలను కూడా కూల్చివేశారన్న దాన్ని కూడా తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదే అంశంపై కూడా ఇప్పటికే 2 సార్లు కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు చూపించినా లెక్క చేయకుండా పిటిషనర్పై దౌర్జన్యానికి పాల్పడి అనంతరం పోలీస్ కేసు నమోదు చేసి సాయంత్రం వరకు కూడా స్టేషన్లోనే నిర్బంధించారనే దాన్ని కూడా కోర్టుకు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపించింది పిటిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది కూడా. అయితే దీనిపై స్పందించినటువంటి న్యాయమూర్తి అవసరమైతే కమిషనర్ను బలవంతంగా కోర్టు ముందు హాజరుపరచవలసి వస్తుందనే దాన్ని కూడా హెచ్చరించారు. దీంతో రంగనాథ్ స్వయంగా నిన్న సాయంత్రం 6:30 కూడా కోర్టులో హాజరైనటువంటి నేపథ్యం కనిపించింది. విచారణ సందర్భంగా కూడా ఆయనను ఉద్దేశించి న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా అనే దాని మీద కూడా కోర్టు ధిక్కరణ పరిపాటిగా మారిందా అనే దాని మీద కూడా ప్రశ్నించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ బాధితుడు పిటిషనర్దారు కాదని స్వయంగా కోర్టేనని వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అయితే కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం సరికాదనే దాన్ని కూడా ఏ పని చేసినా కూడా చట్టానికి లోబడి ఉండాలనే దాన్ని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ప్రైవేటు ఆస్తుల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉండగా వాటిని ఎందుకు ఉల్లంఘించారనే దాని మీద కూడా న్యాయమూర్తి ప్రశ్నించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నామనే పేరుతో ప్రైవేట్ భూములకి ఎలా ప్రవేశిస్తారు అనే దాన్ని కూడా నిలదీసింది హైకోర్టు. ఇప్పుడు అది రక్షణ శాఖ భూమి అని చెప్తున్నట్లయితే సంబంధిత శాఖకు ఎందుకు ప్రతివాదిగా చర్చ లేదనే దాని మీద కూడా ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే వాటిని విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుందనే దాని మీద కూడా హైకోర్టు మందలిచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపిస్తూ జిఎల్ఆర్ సర్వే నెంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సర్వే పూర్తి చేసి విభజన చేపట్టేందుకు కొంత గడువు ఇవ్వాలని దాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ కూడా గతంలో కూడా ఇదే హామీ ఇచ్చారని ఇప్పటి వరకు కూడా ఎందుకు అమలు చేయలేదని దాన్ని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉన్నది. కలెక్టర్ ఇచ్చినటువంటి హామీ అమలు కాకముందే ఇతర అధికారులు ఎలా జోక్యం చేసుకుంటారు అన్న దాన్ని కూడా హైకోర్టు నిలదీసింది. పిటిషనర్పై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రతిని ఇవ్వకపోవడానికి కూడా హైకోర్టు తప్పుపడుతుంది. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని అందజేయాలనే దాన్ని కూడా ఆదేశించింది. ఈ అంశంపై కూడా అఫిడవిట్ దాఖలు చేయాలనే దాన్ని కూడా నిర్దేశిస్తూ తదుపరి విచారణను కూడా ఇవాళ సాయంత్రానికి కూడా వాయిదా వేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఓవరాల్గా ఈ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన వివాదం అంతా కూడా స్టార్టింగ్ హైడ్రా తీసుకున్నటువంటి చర్యల మీదనే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో పిటిషన్దారుడు ఏదైతే ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి పిటిషన్దారుడు కూడా హైడ్రాకి అనేక సార్లు వినిపించుకున్నాడు. ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, ఇది మీ ఓన్గా కొనుక్కున్నటువంటి ల్యాండ్ అనే దాన్ని కూడా
అనేక సార్లుగా ఇటు హైడ్రాతో వాదించిండు. దాంతోపాటు ఆ ప్రహారీ గోడ వల్లనే ఈ తతంగం అంతా కూడా జరిగింది. సో 2-3 సార్లు కూడా వారు హైకోర్టుకు వచ్చినటువంటి నేపథ్యం, అక్కడ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరోసారి వెళ్ళడమే కాకుండా అక్కడ తన మీద ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ చేసి డైరెక్ట్గా తనని సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారనే దాని మీద కూడా. సో ఇలా చేయడం చట్టాలని న్యాయాన్ని గౌరవిస్తుందా హైడ్రా అన్నదాన్ని కూడా మొట్టికాయలు వేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది హైకోర్టుకు సంబంధించి కూడా. మరోసారి ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాన్ని కూడా హెచ్చరించింది. మరి ఇవాళ సాయంత్రం సంబంధించి కూడా మరోసారి దీని మీద వాదనలు వినిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఒకే అంశం మీద 3 కోర్టు ధిక్కరణ కేసులు ఏంటని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. స్వయంగా రంగనాథే హాజరయ్యారు. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.